రథసప్తమి విశిష్టత మాఘశుద్ధ సప్తమి సూర్యభగవానుడు పుట్టిన తిథి. సకల జగత్తుకీ వెలుగునిచ్చే సూర్యుడు తన దిశను ఉత్తరానికి మార్చుకునే తిథియే రథసప్తమి. రథసప్తమి రోజున జననీ త్వం హి లోకానం సప్తమీ సప్త సప్తికే సప్త వ్యాహృతికే దేవీ సమస్తే సూర్యమాత్రికే అనే మంత్రం చదువుతూ 7 జిల్లేడాకులు లేదా చిక్కుడాకులు తలా భుజాలపై ఉంచుకుని స్నానం చెయ్యాలి. ఇలా చెయ్యడం వలన 7 జన్మల్లో చేసిన 7 పాపాలు తొలగిపోతాయి. ఈరోజు ఆవునెయ్యితో దీపారాధన చెయ్యడం శ్రేయస్కరం. తులసికోట ఎదురుగా 7 చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడాకులు పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపురంగు పువ్వులతో పూజ చెయ్యాలి. చిమ్మిలి దానమిస్తే సకల శుభాలు చేకూరుతాయని కొందరి నమ్మకం. రథసప్తమి రోజున సూర్యోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ దానాదులన్నీ అనేక కోట్ల రెట్లు పుణ్యఫలాల్ని, ఆయురారోగ్య సంపదల్ని ఇస్తాయని పండితులు చెబుతున్నారు.